ఈరోజు ఒక న్యూస్ చూశానండి. అంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. లైక్ ఒక ఫోన్‌తో మొదలైన చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఒక కుటుంబానికి తీరని విషాదం. లైక్ అంటే కొడుకు, పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అంటే ముగ్గురు చనిపోయారు కొడుకు కోసం. తల్లిదండ్రులు ఇద్దరు కొడుకుని కాపాడుకోవాలి అన్న ఇదితో. ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరిని ఇక్కడ జడ్జి చేయాలి అని కాదు ఆ ఇన్సిడెంట్ విషయంలో. బట్ ఒక పేరెంట్‌గా, ఒక ఫినాన్షియల్ అడ్వైజర్‌గా నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. నిజంగా మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఆ పిల్లల ప్రతి కోరిక తీర్చడం కంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరకనప్పుడు, వాళ్ళు కావాలి అనుకున్నది వాళ్ళకి మనం ఇవ్వలేనప్పుడు కూడా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించడం కదా పేరెంటింగ్‌లో భాగం అనిపించింది. అంటే లైక్ ప్రతిదీ అడుగుతూ ఉంటారు. మనం అన్నిటికీ యెస్ చెప్పాలని కాదు కదా! నో చెప్పినా కూడా వాళ్ళు దాన్ని తీసుకోగలిగిన స్ట్రెంగ్త్ మనమే ఇవ్వాలి యాస్ ఎ పేరెంట్స్‌గా నాకు అనిపించింది. మనీ వాల్యూ నేర్పించాలి, బడ్జెటింగ్ నేర్పించాలి. ఇది మనకిప్పుడు సాధ్యం కాదు, కొనలేం అన్న మాటను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అనిపించింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళతో మనం మార్క్స్ గురించి మాట్లాడినందుకు ఎప్పుడు చదువు అని ప్రెషర్ చేసి మార్క్స్ గురించి మాట్లాడినందుకు వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఏదున్నా ఓపెన్‌గా మనతో డిస్కస్ చేసేంత ఫ్రీడమ్ ఆ ఫెసిలిటీ మనమే వాళ్ళకి కల్పించాలేమో అనిపించింది రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఉండడం కంటే కూడా వాళ్ళ మనసులో ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్‌షిప్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. డబ్బు పోతే కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఏ ఈఎంఐలోనూ తిరిగి తీసుకురాలేం కదా! ఇది పిల్లలకు మాత్రమే కాదు, పేరెంట్స్‌గా కూడా ఒక వేకప్ కాల్. ఎందుకంటే ఈ ఈఎంఐ ఫెసిలిటీస్ వచ్చాక, క్రెడిట్ కార్డ్స్ వచ్చాక ప్రతిది అంటే మనం అఫోర్డబులా కాదా అన్నది కూడా ఆలోచించుకోకుండా ఓకే లెట్ ఇట్ బై అనేసి కొనేసుకుంటున్నాం. మన కోరిక ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ మన జీవితం దానికంటే చాలా పెద్దది. కాబట్టి మన పిల్లలకు వస్తువుల విలువ మాత్రమే కాదు, జీవితం విలువ కూడా నేర్పిద్దాం. మనీ లిటరసీ ప్లస్ ఎమోషనల్ స్ట్రెంగ్త్, ట్రూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్.